హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. నేనైతే మా అత్తతో కలిసి కడపకైతే వెళ్తున్నానండి. ఇంకా బస్ స్టాండ్‌కి అయితే వచ్చాము. చూసారా, ఇక్కడ బస్ స్టాండ్‌లో చాలామంది బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్‌గా బస్ అయితే వచ్చింది. మేమైతే ఎక్కాము. బస్సులో అయితే చాలా ఫుల్ క్రౌడ్ ఉందండి. సీట్లే లేవు కూర్చోడానికి. ఇంకా మా అత్త అయితే చూసారా, సీట్లు లేవని చెప్పేసి ఎలా చూస్తుందో. ఇప్పుడైతే బాక్రాపేట అయితే వచ్చింది. బాక్రాపేటలో అయితే నాకైతే సీటు చిక్కిందండి. ఇంకైతే నేను కూర్చుండేసిపోయాను. ఇంకా ఫైనల్‌గా కడపకైతే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడైతే నాకు బ్యాంకులో ఒక చిన్న వర్క్ ఉండిందండి. ఆ వర్క్ చూసుకోవడానికైతే నేనైతే బ్యాంక్ అయితే వెళ్ళాను. ఇక్కడ వర్క్ కూడా అయిపోయింది. ఇంక నడుచుకుంటూ మా అత్త నేనైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకు స్కూల్ దగ్గరికి వెళ్తున్నారని చూస్తున్నారా? అదేం లేదండి. అక్కడైతే మా అత్త కూతురు చదువుతుంది. మా అత్త కూతుర్ని షాపింగ్ తీసుకెళ్దామని చెప్పేసి మేము స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా మా అత్త కూతురు కూడా వచ్చేసింది. చూసారా, వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది వచ్చేసిన తర్వాత. ఇంకా షాపింగ్ తీసుకెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి మేమైతే ఆఫీస్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే వీళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని బయటకైతే వచ్చేసారు. ఇంక మేము ముగ్గురం కలిసి ఇప్పుడు జూడియోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా లోపలికైతే వెళ్తే ఇంక తెలిసిందే కదా, షాప్ మొత్తం చుట్టేస్తాము. ఇంక నేనైతే చూసారా, వెళ్తూనే అద్దంలో ఫోటో తీసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు మా అత్త కూతురు అయితే స్లీపర్స్ ట్రయల్ చేస్తుందండి. ఆ అమ్మాయికి అయితే అవి సెట్ అవ్వలేదు. ఇంక ఇక్కడ చూసారా, నెయిల్ పాలిష్ అయితే వాళ్ళ మమ్మీ మీద ట్రయల్ చేస్తుంది అనమాట. కలర్ అయితే చాలా బాగుందండి. ఇంక ఇక్కడ పక్కన నేను చూసారా, లిప్స్టిక్ అయితే ట్రయల్ చేస్తున్నాను. చాలా బాగుంది ఈ కలరు. కానీ ఆ కలర్ నా దగ్గర ఉంది కదా అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. ఇంక ఇప్పుడైతే మేము ఇక్కడ ఏం నచ్చలేదని చెప్పేసి విశాల్ మార్ట్కి అయితే వెళ్ళామండి. ఇంకా అత్త అయితే ఇక్కడ టీషర్ట్స్ అయితే సెలెక్షన్ చేస్తుంది. ఫైనల్గా 3 కలర్స్ అయితే తీసుకున్నాము. ఇంకా 3 కలర్స్ తీసుకొని ఇక్కడ బిల్ కౌంటర్ దగ్గరికి అయితే అత్త అయితే వెళ్ళారు బిల్ వేయించడానికి. ఫైనల్గా బిల్ అయితే వేయించేసాము. ఇప్పుడు క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే మేము వెళ్ళిపోయాము. ఇక్కడ అత్త కూతురు అయితే ఏం ఆర్డర్ చేయాలని చెప్పేసి చూస్తుంది. ఇంకా నేను కూడా చూసానండి, ఏం ఆర్డర్ చేద్దామా అని చూస్తే ఇక పాప అయితే నాకు కోల్డ్ కాఫీ కావాలని చెప్పేసింది. ఇంకా సరే అని చెప్పేసి ఆ అమ్మాయి ఒక్కదానికి ఆర్డర్ చేసాము. మేమైతే తాగలేదండి. ఆ అమ్మాయికి తాపించి మేమైతే అమ్మాయిని స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసాము. ఇంకా మా అత్త నేను కలిసి అలంకార్కి వెళ్ళామండి. ఇక్కడ మెనూ అయితే నేనైతే చూస్తున్నాను అనమాట. ఇంకా చూసి షర్బత్ అయితే మేము అయితే ఆర్డర్ చేసాము. ఫైనల్గా ఆర్డర్ చేసిన షర్బత్ కూడా వచ్చేసింది. నేను చూసారా తాగుతున్నాను. సో కూల్ అని చెప్పేసి అంటున్నాను. చాలా బాగుందండి. ఇంక చూసారా, మా అత్త కూడా నాకు ఇక్కడ తాపిస్తుంది. ఇంక ఇప్పుడైతే బిల్ కట్టడానికైతే నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి బిల్ అయితే పే చేసేసాను. ఇంకా ఇప్పుడైతే వైవి స్ట్రీట్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఎందుకనేసి అనుకుంటున్నారా? మళ్ళీ షాపింగ్కి కాదండి బాబు, మేము ఇప్పుడు మార్కెట్కి అయితే వచ్చాము కూరగాయలు తీసుకుందామని. ఇక్కడైతే మా అత్త ఫస్ట్ క్యారెట్ అయితే తీసుకుంది. ఇంకా మొత్తం కూరగాయలన్నీ కొనేసామన్నమాట. సో ఫైనల్గా మా బట్టల షాపింగ్, మా కూరగాయల షాపింగ్ అన్నీ అయితే అయిపోయాయండి. బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. ఇప్పుడైతే బస్ అయితే వచ్చేసింది. మేమైతే బస్ అయితే ఎక్కిపోయాము. మా అత్త చూసారా, అలసిపోయారండి. ఇక ఇప్పుడైతే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. కడప మొత్తం చుట్టేసి ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నాం. ఫైనల్గా ఇంటికి వచ్చాం అనేసి అత్తతో అంటుంటే ఏం రావడమో ఏంటో అని చెప్పేసి ఫుల్ టైర్డ్ అయిపోయారు. సో గైస్, మా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.